Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఊర్లో చైన్ కోసినప్పటి వీడియో. ఆ రోజు వచ్చేసి గురువారం అనమాట. తర్వాత ఇక్కడ చాలామంది మన ఇంటి ముందు వడ్లు అయితే పోసారు. మన వడ్లు మార్కెట్కి పట్టడానికి అయితే లారీ వచ్చింది. ఇక మార్నింగ్ నుంచి అదే పని జరిపోయింది. ఒక 2 డేస్ ఫస్ట్లోనేమో, తర్వాత ఒక 2 డేస్ ఎండబెట్టాం కదా వడ్లని. 2 డేస్ ఎండబెట్టిన తర్వాత 4th డే వచ్చాడు. 3rd డే వస్తా అని చెప్పాడు మార్కెట్ లారీ పట్టుకుపోవడానికి. తర్వాత ఆ రోజు అయితే రాలేదు, గురువారం అయితే వచ్చాడు. తర్వాత బస్తాలు అయితే నింపారు, కానీ అటు ఇటు పెట్టేసరికి లెక్క చాలా కష్టమైపోయింది, కన్ఫ్యూజ్గా అయిపోయింది. లైన్గా పెడితేనేమో వేయించడానికి, లెక్క పెట్టడానికి అయితేనేమో చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత కజ్జి బిజ్జి పెట్టేసరికి అయితే కొంచెం కష్టమైంది లెక్క పెట్టడానికి సంచులు. తర్వాత వచ్చేసి అట్లా పైన ఎక్కి లెక్క పెడితే కొంచెం ఈజీగా అవుతుంది అనేసి అలా తొక్కుకుంటూ లెక్క పెట్టారు. మా వారు పెట్టాడు, ఇంకొక అబ్బాయి పెట్టాడు, చాలా ముగ్గురు నలుగురు పెట్టారులేండి. ఎందుకంటే లైన్గా పెట్టలేదు, అందుకనేసి నేను కూడా, మా వారు వచ్చి సంచులు లెక్క పెట్టుదా అన్నాడు. నేను అనుకున్నా కదా లైన్గా ఉంటాయి కదా, అదేం పెద్ద ప్రాబ్లమా, పెడతా లెక్క పెడతా అనేసి అదే లెక్క పెడదాం రాండి అనుకుంటా ఇంట్లో నుంచి అయితే వెళ్ళాను. తర్వాత వచ్చేసి ఇక సాయంత్రం అయిందండి వడ్లు పట్టుకుపోయేసరికి. ఇక ఆ రోజు బాబాయ్ అయితే 4-5 రోజుల నుంచి పిలుస్తూ ఉన్నాడు, రండి రండి, అసలే రాలేదు అనేసి. రేపు వస్తాం, సాయంత్రం వస్తాం, మార్నింగ్ వస్తామని అసలే 4-5 డేస్ వెళ్ళలేదు. ఇక ఆ రోజు మార్కెట్కి పట్టించాం కదా, ఎందుకంటే వర్షం గిట్ల వస్తుంది, మళ్ళీ వడ్లు ఖరాబ్ అవుతావేమో అనేసి వెళ్ళలేదు. ఇంకా లాస్ట్కు ఉంటే ఆ రోజు గురువారము వెళ్ళాంలేండి. సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఉందాం అనుకున్నాము అటే, కానీ మళ్ళీ ఉండలేకపోయాం. నైట్కి మళ్ళీ మన ఇంటికే వచ్చేసాము. తర్వాత వచ్చేసి నైట్కి వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా రంజిత బియ్యం పోసుకుంటుంది కాబట్టి మురుకులు, అప్పలు, గజ్జికాయలు అన్నీ చేసాము. అందుకనేసి వాళ్ళే చేస్తారులేండి అప్పలు. వస్తానే చూసారు కదా పక్షుల కిలకిల, కోయిల కూతలు ఎంత మార్నింగ్ టైంలో ఎంత ఇదిగా ఉంటుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైంలో ఊర్లల్లో. చాలా బాగుంటుంది. ఎండలు అయితే చాలా ఉన్నాయి అప్పుడు. ఇది ఏప్రిల్ లాస్ట్ వీక్లో అనమాట. తర్వాత ఇక్కడ మేము అక్కడ ఇక మార్నింగ్ వచ్చాం కదా, పాలైతే తీసుకోలేదు అక్కడ. ఇక మా రంజిత అయితే టీ అయితే పెట్టేసింది. ఇక ఇక్కడ వచ్చేసి కొన్ని ఇంకా గజ్జికాయలు చేయడానికి నువ్వులు అవన్నీ రెడీ చేసి పెట్టిందిలేండి. తర్వాత మేము వచ్చి మళ్ళీ అది కొంచెం బరకగా పట్టింది. మీ ఊరికి వస్తున్నానే ముందు ఊరికి వస్తున్నావా? మీ ఊరికి వస్తున్నాను ముందు ఊరికి వస్తున్నావా? ముందర ఊరికి వస్తున్నావు, ఇక మా ఇంటికి వచ్చినా అని. కళ్ళు తిరుగుతలేవు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో బస్సులు బంద్ అయ్యాయండి. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా, ఒక 4 డేస్ ఏమో బస్సులు బంద్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ కార్ ఎక్కి ఇక్కడ దిగారంట. అందుకనేసి మధ్యలో టిఫిన్ చేయలేదంట. కళ్ళు గిర్రున తిరుగుతున్నాయని చెప్తా ఉంది మా లహరి. విజ్జు అంటే మా ఆడబిడ్డ కొడుకు, రంజిత అంటే మా ఆడబిడ్డ కూతురు. మా ఆడబిడ్డ కూతురు బియ్యం పోసుకుంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం సారే అనమాట. తర్వాత వచ్చేసి నిగుల పొడి అవన్నీ రెడీ చేసాము. వాళ్ళు వచ్చే వరకు పిండి తడిపి పెట్టాను. తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళు కొంచెం టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడైతే అన్నీ స్టార్ట్ చేసాము.
తర్వాత వేడి అయితే ఫ్యాన్ పెట్టుకొని చేసాంలేండి. వేడి అయితే భలే ఉంది. అప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్ కదా, చాలా వేడి ఉంది. తర్వాత వచ్చేసి ఆ రోజైతే మేము మహబూబ్ నగర్ వెళ్ళాలి. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి చెల్లెల వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్ళాను కాబట్టి అసలు ఇంక నేనేం శారీ బస్సులు బంద్ అయినవి. నేను ఊరికెళ్ళిపోతా. కారో ఏదో ఉంటే వెళ్ళిపోతా. అక్కడెళ్ళి స్టేజ్ దగ్గరికెళ్తే కార్‌లొస్తాయి గదా! అప్పుడు ఆర్టీసీ బస్సులు బంద్ ఉన్నప్పుడు కార్లు నడుస్తాయి గదా ఎక్కువగా. ఎళ్తానని జెప్పాను. మా వారు, పిల్లలు ఉండి అక్కడే ఒక శారీ కొనుక్కో, ఎందుకొస్తావు ఒక శారీ కోసం. పిన్ని వాళ్ళ గృహప్రవేశం వచ్చిందనమాట అనుకోకుండా. నేను మంచి శారీస్ తీసుకెళ్ళలేదు. ఇక్కడైతే చాలా ఉంటాయి హైదరాబాద్‌లో. అసలు కొత్తవి ఓపెన్ చేయని శారీస్ కూడా చాలా ఉంటాయి. తర్వాతొచ్చేసి అక్కడ ఒక శారీ గూడా తీసుకెళ్ళలేదు మంచివి. తర్వాతొచ్చేసి ఫంక్షన్‌కి కట్టుకునేటట్టు తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్తాం మామూలుగా అయితే. ఇంక తర్వాత మా వారుండి కొత్త శారీ కొనిస్తానులే, ఎందుకెళ్తావు, ఎందుకొస్తావు, మళ్ళీ ఒక రోజు గ్యాప్‌లో మళ్ళీ అటు ఇటు తిరగడమే అవుతుంది గదా అనేసి అన్నాడు. ఓకే అనేసి మళ్ళీ అటే ఉండిపోయాననమాట ఊర్లోనే. ఇక్కడ చూడండి మన గజ్జికాయలైతే రెడీ అయిపోయావి. ఇద్దరం చేస్తుంటే ఒకరు కాల్చారు. తర్వాత కాలవడం అయితే తొందరగా అయిపోతుందిలేండి. కజ్జికాయలైతే భలే టేస్ట్ అయినవి. తర్వాతొచ్చేసి ఇక ఆఫ్టర్‌నూన్ అయితే మా రంజిత వంట చేసింది. రైసు, టమాటో పచ్చడి, పప్పు, ఇంకెందుకు కారం పొడి చేసింది. తర్వాతొచ్చేసి తిని అయితే మేము మహబూబ్ నగర్ వెళ్ళాము. ఎందుకంటే శారీ కొనిస్తా అని చెప్పాడు కదా మా వారు. ఆ రోజొచ్చేసి ఫ్రైడే అనమాట. సండే ఫంక్షన్ ఉంది పిన్ని వాళ్ళ గృహప్రవేశము. ఆ వీడియోస్ కూడా వస్తవి. ఇక్కడ వాళ్ళు కూడా ఆకుపూజ పెట్టడానికి సాటర్డే ఆకుపూజ పెట్టిద్దామనేసి వాళ్ళు కూడా కొన్ని సామాన్లు తీసుకురావడానికి మా విజ్జు లహరి వస్తున్నారు. నేను మా వారు కూడా వెళ్తున్నాము. వాళ్ళొక బైక్ మీద, మేమొక బైక్ మీద వెళ్తున్నాము. అప్పటికి 4 అయిందిలేండి టైం వచ్చేసి. ఎందుకంటే ఎండ ఉంటదనేసి కొంచెం 4కి వెళ్ళాము. అయినా ఎండ అయితే భీభత్సంగా ఉంది. తర్వాతొచ్చేసి ఇక మహబూబ్ నగర్ బయలుదేరి ఇంగ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. మహబూబ్‌నగర్‌కి వెళ్ళిన తర్వాత ఈ నుంచి కలిసి వెళ్ళాము. రోడ్ పైకి పోయే వరకే కనిపించారు గానీ అవతల వాళ్ళు మేము కలవలేదు. మళ్ళీ వాళ్ళ షాపింగ్ అయిపోయిన తర్వాత మా షాపింగ్ దగ్గరకొచ్చారు. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయాము. భూత్పూర్, మహబూబ్ నగర్ అయితే అప్పుడు ఇక్కడ అన్నీ టాకీస్‌లు ఉండేది. సినిమా టాకీస్‌లనమాట. ఇప్పుడు ఎన్ని బట్టల షాపులు అయిపోయినవి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయిపోయినాయి. సౌత్ ఇండియా, చెన్నై షాపింగ్ మాల్, ఇంకేమేమో షాపింగ్ మాల్స్. ఇక్కడ గడియారం కలర్స్ ఉంటాయి చూడమ్మా. నాకు సౌత్ ఇండియాలో అయితే ఏం నచ్చలేదు. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో దాదాపుగా నాకు శారీస్ నచ్చుతాయి. కాకపోతే అక్కడ కూడా అలాగే ఉంటాయేమని ఫస్ట్ సౌత్ ఇండియాకెళ్ళాను. కాకపోతే అస్సలు నచ్చలేదు నాకు. సోనం షాపింగ్ మాల్‌కెళ్దాం అనుకున్నాము. కాకపోతే సోనం గూడా దగ్గరే ఉంటుంది. ఇంగ తర్వాత ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్‌లో ఒకసారి చూద్దామనేసి అందులోకెళ్ళాం. పక్కపక్కలనే ఉంటాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాలు, చెన్నై షాపింగ్ మాలు. అక్కడ అన్నీ గడియారం చౌరస్తా అంటే చుట్టూ ఎంతైనా షాపింగ్ జేసుకోవచ్చనమాట. పెళ్లి షాపింగ్‌లు గానీ, ఏ షాపింగ్‌లైనా సరే ఆ చుట్టుపక్కలనే మొత్తం దొరుకుతాయి. అక్కడ గడియారం చౌరస్తా, ఆకుల చౌరస్తా అంటారు, పాన్ చౌరస్తా అన్నీ. కాకపోతే ఒకటే అనమాట. పిలవడం వేరు. ఆ ప్లేసెస్ మాత్రం ఒకటే. గడియారం చౌరస్తా, ఆకుల చౌరస్తా, పాన్ చౌరస్తా. తర్వాత వచ్చేసి ఇక్కడైతే నాకొక శారీ నచ్చిందనమాట చెన్నై షాపింగ్ మాల్‌లో. ఇంగ ఆఫర్స్ ఉన్నాయి, బాగున్నాయి చెన్నై షాపింగ్ మాల్‌లో. మామూలుగా సౌత్ ఇండియాలో నాకు నచ్చలేదు. తర్వాత ఇది కోటా కాటన్ కూడా అన్నీ అయిపోయినాయి. మొత్తం తీసుకున్నారా?
చూసారు కదా, మా అల్లుడు ఎక్కిరిస్తా ఉన్నాడు. తర్వాత వాళ్ళ పని చేసుకొని మళ్ళీ మా దగ్గరకొచ్చారు. తర్వాత ఇక మేము ఇది ఆకుల చౌరస్తా, గడియారం చౌరస్తా అంటే ఇది ఈ చౌరస్తా చుట్టుపక్కల మొత్తం షాపింగ్ మాల్స్, షాపులు, కిరాణం స్టోర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇటు వెళ్తే ఆకుల చౌరస్తా, పాన్ చౌరస్తా ఇదల్లా మార్కెట్ ఉంటుంది. మళ్ళీ అన్నీ ఏవి కావాలంటే ఇవి దొరుకుతాయి. నేను పెట్టికోటు, ఫాల్స్, లైనింగ్స్ అన్నీ అడుగుతా ఉన్నాడు మా అల్లుడు. నేను బైక్ దిగలేదు, మా అల్లుడు వెళ్ళి ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు. అక్కడ షాపింగ్ మాల్‌లో అయితే దొరకలేదు. కలర్ ఎగ్జాక్ట్‌లీగా దొరకలేదు శారీకి. అందుకనేసి ఇక్కడ ఈ షాప్‌కొస్తే ఎగ్జాక్ట్‌లీ కలర్ దొరికింది అనమాట ఒక్కసారిగానే. తర్వాతొచ్చేసి ఇక పెట్టికోట్స్, ఫాల్స్, లైనింగ్ అన్నీ తీసుకొని సోనం షాపింగ్ మాల్ ఇది. తర్వాత అన్నీ అక్కడే ఉంటాయని చెప్పాను కదా! ఇది ఆకుల చౌరస్తా అంటారు, పాన్ చౌరస్తా అనొచ్చు. తర్వాత గోల్డ్ షాపులు అన్నీ లైన్‌గా గోల్డ్ షాపులుంటవి ఇక్కడ. తర్వాత ప్రతి ఒక్క షాపింగ్ ఉంటుంది ఈ గల్లీలో అనమాట. అందుకనేసి మొత్తం చుట్టుపక్కల పెళ్ళిళ్ళ షాపింగ్ మాలు, పెళ్ళిళ్ళకు కానీ, గృహప్రవేశాలకు కానీ, ఏ ఫంక్షన్ అయినా ఆ చుట్టుపక్కల తిరిగితే మొత్తం దొరికిపోతాయన్నమాట. ఇంక వేరే ప్లేస్‌కి వెళ్ళే అవసరం లేదు మహబూబ్ నగర్‌లో అయితే. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఇంకా పాలు ఒకటి తీసుకోలేదంట, ఇంక అన్నీ దొరికినాయంట. అక్కడ బ్యాగు పెట్టేసి వచ్చాము, అక్కడ తీసుకొని వెళ్దాం రండి అని చెప్పారు. మేమైతే బయలుదేరాము. అప్పటికి 6 ఎంత అయిందిలేండి టైం వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇక బయలుదేరిపోయాము. ఇంక టీయో ఏమో తాగాము. ఇంక తర్వాత అక్కడ మేము ఎప్పుడు మిర్చిలు తినేది చూపిస్తాను కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ ఆ రోజు మిర్చిలు అమ్మాయి పెట్టలేదు, రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పింది. తర్వాత వచ్చేసి ఇక మేము సాయంత్రం అయిపోయింది కదా, ఇక వాళ్ళొక బైక్ మీద మేమొక బైక్ మీద వెళ్ళి మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు అక్కడ కొంచెం పని ఉంది, ఆ పని చూసుకొని అయితే మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాము. నైట్కు తినేసి నైట్కి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాము. మా ఊరికి ఎటు వెళ్ళినా భూత్పూర్ టచ్ అవుతుంది. అటు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వచ్చినా భూత్పూర్ రావాలి, మహబూబ్ నగర్ నుంచి వచ్చినా భూత్పూర్ టచ్ అవుతుంది అనమాట మా ఊరికి వచ్చేసి. తర్వాత ఇక్కడ మిర్చిలు అని చెప్తాను కదా, 2, 3 వీడియోస్‌లల్లో మిర్చిల వీడియోస్ పెట్టాను. ఇక్కడ చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. వర్ష అమ్మాయి పేరు. భలే టేస్ట్‌గా ఉంటాయి మిర్చిలు. ఆ రోజు మూసిందనమాట. ఎందుకు వర్ష మూసావు ఈరోజు అంటే, రెస్ట్ తీసుకుంటున్నానక్క అని చెప్పింది. పరిచయము అమ్మాయి. ఇంక తర్వాత ఎద్దుల బండిలు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా ఊర్లల్లో. ఇక అవి సాయంత్రం అయితే గుడాలు చేసింది, అనుములతో గుడాలు. మేము పోయేటప్పుడే ఉడకబెట్టింది, మేము వచ్చినాక పోపుకేసింది మా రంజిత. ఇంకా రాగానే అవి తినేసి అయితే టీ తాగాము. మంచిగా పాలు తీసుకొచ్చాము, టీ తాగి మళ్ళీ కొంచెం నైట్ అయినాక, ఎందుకంటే 6 అయింది కదా అప్పుడు, ఇక్కడ ఆవు పాలతో మా రఘు అంటే రంజిత వాళ్ళ హస్బెండ్, నాకు కొడుకు అవుతాడు కదా, ఇంకా నా ఏలు పెయిన్ ఉందని చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకెన్ని ట్రై చేసాము అండి. అసలు ఆవు పాలతో మందు తయారు చేశాడు. అది కడతానులే పిన్ని, చిన్నమ్మ అని చెప్పాడు. ఆవు పాలతో చేస్తాను చిన్నమ్మ, అమ్మ ఊర్లో మందు పెడుతుంది, తగ్గిపోతుందని చెప్పాడు. సరే అనేసి వాళ్ళ అమ్మని అడిగి మందు తయారు చేశాడు రఘు అయితే. ఇక తమలపాకులో పెట్టి ఇట్లా బట్ట కట్టారనమాట. ఒక నైట్ అంతా అలాగే ఉండాలని చెప్పారు. కొంచెం ఉపశమనం ఉంది అది కట్టిన తర్వాత. ఇంక వేడి వేడిది కట్టాలంట. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఎన్నో ట్రై చేసాము. హాస్పిటల్లు, తర్వాత వచ్చేసి ఇట్లా మందులు అనేసి, ఆకులు అనేసి, ఎవరికి దోచింది వాళ్ళు పెట్టారులేండి. కాకపోతే అదైతే ఇప్పటి వరకు అయితే కూడా ఇంకా కొంచెం కొంచెం అట్లాగే ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి ఏప్రిల్లో అయింది అట్లా ఇన్ఫెక్షను. ఇప్పటి వరకు కూడా ఇంకా కొంచెం ఉంది, మొత్తం అయితే తగ్గలేదు ఏలు ఇప్పటికీ కూడా. అసలు దాంతో ఏం పట్టుకోవడానికి రావట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ గుడాలు అయితే పోపు అయిపోయినాయి. నైట్ తినేసి మళ్ళీ మేము మా ఊరికి బయలుదేరాము. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ఆకు పూజకి అయితే వస్తాము. వీడియో నచ్చితే ఒక లైక్, ఎంత చీకటి అయిపోయిందో చూసేయండి మనం ఇంటికి వచ్చే వరకు ఒక